ఈ బ్రదర్ ఏమో అతను కొత్త బండికి ఫుల్గా స్టిక్కరింగ్ చేయమని తెచ్చారండి మన షాప్కి. అలాగే బ్రదరు చేస్తాను మొదలుపెట్టాను. ఈ అన్న బండి తీసుకున్నప్పటి నుండి రోజు తెస్తాను అంటున్నారండి. అది ఇప్పటికి కుదిరిందండి. ఏం చేయాలన్న బండికి అంటే, ఏమో తమ్ముడు నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు, కానీ జనసేన లోగో మాత్రం కావాలి అన్నారండి. డూమ్ మీద గీతలు పడకుండా ర్యాప్ చేద్దామన్నా, అలాగే జోకర్స్కి గోల్డ్ వేద్దాం గుబ్బమంటది అన్నానండి. నీ ఇష్టం తమ్ముడు, నీ ఇష్టం అని చెప్పాను కదా చేసే అన్నారు. బండి అన్నాక వీల్ లైనింగ్స్ మాత్రం కంపల్సరీ వేయమంటారండి మా వైపు వాళ్ళు. అందుకే బండికి ఏం ఉన్నా లేకపోయినా వీల్ లైనింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి మా సైడ్ పళ్ళుకి. ఫ్రంట్ మడ్గార్డ్ పైన జనసేనకి సంబంధించిన లోగో వేయమన్నారండి. ఇప్పుడు నేను వేసిన ఈ లోగో వన్ ఆఫ్ ద బెస్ట్ లోగో అండి. పవన్ కళ్యాణ్ గారు పిడికిలి బిగించిన ఈ లోగో మీరు ఏ స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళినా దొరుకుతుందండి, అంత ఫేమస్ ఇది. దాని కింద పార్టీ లోగో వేయమంటే అది కూడా వేసానండి. ఇంత చేసి జోకర్స్ ఖాళీగా వదిలేస్తే ఏం బాగుంటుందని వాటికి కూడా డిజైన్స్ వేశానండి. డూమ్ మీద చిన్న గీతలు పడ్డాయండి. అదే ఏం చేస్తే కవర్ అవుతుందని ఆలోచించి కంపెనీ వాడు ఇచ్చిన కలర్స్లోనే సేమ్ అలానే కలర్స్ వేసి అయితే కవర్ చేశానండి. అంతా అయ్యాక వినాయకుడి బొమ్మ డూమ్ మీద వేసి 2 అమ్మవారి పేర్లు రాసి ఆ పక్క ఈ పక్క పిల్లల పేర్లు వేయమన్నారండి. చాలా వరకు బండి డూమ్ మీద ఎక్కువ మంది పిల్లల పేర్లు అయితే వేయించుకుంటారండి. ఇదండి సంగతి. బండికి అయితే మొత్తం స్టిక్కరింగ్ ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.